మరొక వైపు నెల రోజుల్లోనే చాలా అన్యాయాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని. వర్మగారు ధన్యవాదాలు. నాగేంద్ర గారికి, ఉండవల్లి అనుష గారికి, అలాగనే వైసీపీ నాయకులు నారాయణమూర్తి గారికి కూడా నమస్కారాలు. నిజంగా మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి కనుక పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే దాన్ని నేను స్వాగతిస్తా, అభినందిస్తా. తర్వాత వైసీపీ తరఫున పులివెందుల్లో ఎవరిని పోటీ పెట్టి నిలబెట్టినా ఆ పులివెందుల సీటుకి దళితులను కూటమి అభ్యర్థిగా నిలబెట్టాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు గారిని కోరుతారు. అప్పుడు అభ్యర్థిని కూడా కలర్ చేసేస్తారా? పులివెందుల చరిత్ర మార్చాలంటే దళితుడే పోటీ చేయాలి కూటమి తరఫున. 1977 నుంచి ఒక అడ్డా అయిపోయింది వైఎస్ కుటుంబానికి పులివెందుల. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియాలి. ప్రజాస్వామ్యం ఉందా, ప్రజాస్వామ్యం లేదా అనేది తెలియాలంటే మా దళిత కులాల నుంచే ఒక అభ్యర్థిని పోటీగా నిలబెట్టాలి. ఓ మాట ఏంటంటే వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు పూలమ్మిన చోట కట్టెలమ్మటానికి సిద్ధపాటు పడే వ్యక్తి కాదు. పూలమ్మిన చోట కట్టెలు అమ్మలేడు ఆయన. 151 స్థానాలు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ 151 స్థానాలతో పాటు ప్రజాస్వామిక పద్ధతిని వదిలేసి చాలా వీరవిహారం చేయబట్టి ఈ రోజున 11 సీట్లతో తిరిగి అసెంబ్లీకి వెళ్ళాలంటే నగుబాటే, ఎల్లదేవుడు. వెళ్ళటానికి కూడా మనస్కరించే మనిషి కాదు ఆయన. ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో 11 వచ్చినా, 18 వచ్చినా, 24 వచ్చినా, 26 వచ్చినా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ఆ బాధ్యత నిర్వహిస్తేనే అది ప్రజానాయకుడు అవుతాడు. ప్రజలు కూడా అభినందిస్తారు. గతంలో 94లో కాంగ్రెస్ పార్టీకి 26 వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు వేరే పార్టీలో పోల, బాధ్యతగానే పనిచేశాడు. 2 దఫాలుగా ముఖ్యమంత్రి అయ్యాడు ఉమ్మడి కాంగ్రెస్లో. పిఆర్పికి 18 వచ్చినాయి. తర్వాత తెలుగుదేశం పార్టీకి 40 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి 23 వచ్చింది. 23 వచ్చినా చంద్రబాబు నాయుడు గారు ఓర్పుతో, నేర్పుతో, ధైర్యంతో, సహనంతో పోరాడాడే తప్ప బీరుడిలాగా పారిపోల. చాలా ఇబ్బంది పెట్టినా కూడా అన్ని ఇబ్బందులను కూడా ఒక యోగిలాగా ఎదుర్కొన్నాడు. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారికి 11 వచ్చినాయి. 11 మీకున్న అర్హత అని ప్రజలు భావించారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజు మీరు మీరే చెప్తున్నారు పార్లమెంటుకు పోటీ చేస్తారంట, ఆయన కేసులు ఉన్నాయంట, అవి ఎదుర్కొంటాడంట, వాడిని తట్టుకుంటాడంట. మీరే చెప్తున్నారు కదా పార్లమెంట్కి ఎందుకు పోటీ చేస్తున్నాడు అంటే ప్రజల కోసం కాదు కదా, ఆంధ్ర రాష్ట్రం కోసం కాదు కదా, కేసుల కోసమే కదా. ఇందాకనే బట్టి విక్రమార్క పిలిపించాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన నాయకులారా రండి అని చెప్పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు సంయుక్తంగా పిలుపునిచ్చారు. మనకి ఏం జరుగుతుందో తెలియదు. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు సన్నివేశం, రాజశేఖర రెడ్డి గారు లాంటి ఒక పెద్ద వ్యక్తి ఒక 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఒక ధీరోదాత్తమైన నాయకుడి యొక్క జయంతి సభని అటు కూతురు, ఇటు కొడుకు, అటు తల్లి, అది ఈ విధమైన పద్ధతిలో విడివిడిగా ఇలా సభలు పెట్టుకోవడం అనేది మరి ఆయన రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఎలా మరి అది సంతోషపడుతుందా, క్షోభిస్తుందా నాకు అర్థం కావట్లేదు. కానీ నేను అనకూడదు, ఎందుకంటే మేము ఎప్పుడు కూడా పరుష విమర్శలు చేయటం కానీ, అశాస్త్రీయమైన విమర్శలు చేయటం కానీ ఇవన్నీ మేము చెయ్యం. కానీ విజయమ్మ గారు వేడుస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా పరామర్శించలేదు. తర్వాత వేరే ఎమ్మెల్యేలు వాళ్ళందరూ చుట్టుముట్టారు. ఆయన అలా ఒకసారి అలా మాట్లాడి వెళ్ళిపోయాడు. అంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు సమీక్షించుకోండి ఒకసారి, ఎందుకు ఓడిపోయామని. ఈవీఎంల మీద నెపం ఏమాకండి, ఈవీఎంల మీద నెపం, కూటమి యొక్క సూపర్ 6 మేనిఫెస్టో మీద నెపం ఏమాకండి. మీ ఓటమి మీ చేతుల్లోనే ఉంది. నేనేనాడు చెప్పాను, యువర్ హెల్త్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. ఏం చెప్పాము వర్మ గారు, మన ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంటుందా, డాక్టర్ చేతిలో ఉంటుందా, మన అమ్మ చేతిలో ఉంటుందా, అయ్య చేతిలో ఉంటుందా? మన చేతిలో ఉంటుంది మన ఆరోగ్యం. నీ పరిపాలన నీ చేతుల్లో ఉంది. నువ్వు కూర్చున్న కొమ్మను నరుక్కున్నావు, నువ్వు తిట్టున్న కంచంలో అన్నం వేసుకున్నావు. కొంతమంది ప్రాణాలు పోతే కూటమి విజయం వచ్చింది, మానాలు పోతే కూటమి విజయం వచ్చింది. సార్ 5 సంవత్సరాలు 1825 రోజుల ప్రభుత్వ పరిపాలన గుర్తుపెట్టుకునే వర్మ గారు, అండర్లైన్ చేయండి. 1825 రోజుల పరిపాలన. ఈ 1825 రోజుల్లో 1631 రోజులు అమరావతి ఉద్యమం, 1300 రోజులు విశాఖ ఉక్కు ఉద్యమం, 53 రోజులు అంగన్వాడీ టీచర్ల ఉద్యమం, దాదాపు 100 రోజులు ఇసుక కార్మికుల ఉద్యమం, టీచర్ల ఉద్యమం, ఆశా వర్కర్ల ఉద్యమం, పారిశుద్ధ్య కార్మికుల ఉద్యమం,
అసలు ఏ సామాజిక వర్గం రహదారి మీద ఉంది, రహదారి మీద లేకుండా ఇళ్లలో ఉండాలి చెప్పండి. అసలు ఎలా గెలుస్తాం అనుకున్నారు మీరు? ఓ చిన్న కథ చెప్తా మీకు ఈ సందర్భంగా. అడవిలో 4 సీమలు పోతున్నాయంట, ఎదురుగా ఏనుగు వస్తుందంట. మొదటి సీమ అందంట, రైడ్ ఎవడ వస్తున్నాడు ఎదురుగా గుద్ది చంపుదామని. రెండో సీమ అందంట, ఎందుకురా వాడిని గుద్ది చంపుతున్నారు, ఉన్నాం కదా కాలు చేతులు తీసేద్దామని. మూడో సీమ అందంట, ఎందుకురా చంపటం, రక్తం గెట్టడం ఇవన్నీ, ఎత్తి అవసలేద్దాం ఉందంట. నాలుగో సీమ ఉందంట, తెలివిగా నారాయణమూర్తి గారి కోపం వస్తాం, మనకెందుకురా, మన మానాన్ని మనం పోదాం, దాని దారిని అది పోద్దన్నట్టు. ఏం చెప్పింది వైసీపీ? ఓయినాట్ 175 అని చెప్పింది. తర్వాత ఏం చెప్పింది? ఓయినాట్ కుప్పం అని చెప్పింది, ఓయినాట్ మంగళగిరి అని చెప్పింది, ఓయినాట్ పిఠాపురం అని చెప్పింది, పవన్ కళ్యాణ్ని గేటు కూడా తాకనివ్వం అని చెప్పింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళంతా అసెంబ్లీ పోయి ఏం చేయాలి? 25 ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేని చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడలేదు. 164 మంది పెద్ద సైన్యంలాగా ఉంది, ఏం మాట్లాడతాడు ఆయన? ఎక్కడ కూర్చుంటాడు? ఆఖరికి ప్రతిపక్ష హోదా నడుక్కునే పరిస్థితికి వచ్చాడు. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీకి వెళ్దామనే ఆలోచనకు వచ్చాడు. మీ అమ్మగారికి చెల్లెల గారికి సార్ ఆ గొడవల్లోకి నేను ఫోన్లే కానీ, అంటే పరిపాలన ఇబ్బంది పెట్టుకున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మీరు ఒక మాట గమనించండి, వాళ్ళ అధికార పత్రికలో రాజశేఖర రెడ్డి గారు ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా లేదు సార్, నివాళులు అర్పిస్తారు. ఒక్క అడ్వర్టైజ్మెంట్ లేదు. అది 6 పత్రికల్లో ఉండేది తప్ప. అంటే నిస్తేజం అయిపోయింది. అంటే విజయం వస్తేనేమో వీర విహారం చేస్తారా, అపజయం వస్తేనే ప్రజాస్వామ్యంలో ఈవీఎంల మీదో ఇంకో దాని మీద నిందేస్తారా? నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్లో వైసీపీ పార్టీకి వచ్చిన ఓటు ఒకటండి. అక్కడ కూర్చున్న 2 ఏజెంట్లు, వచ్చిన ఓటు ఒకటి. అంటే ప్రజలు ఎంత తిరస్కరించాలనుకుని భావించారో దీన్ని బట్టి కూడా అర్థమవుతుంది. ఓకే, కాబట్టి ఓర్పుగా పోరాటం చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోవచ్చు, తప్పు లేదు, నేనే విమర్శలు చేయమని. కాబట్టి మీరు ఏదో దాడులు అన్నారు, దాడులు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు అని. ఒక్కొక్క ప్రాణపోయిన సంఘటన చెప్పండి సార్. ఈ 25 రోజుల్లో తెలుగుదేశం కూటమి పార్టీ కారణంగా నారాయణమూర్తి గారు చెప్తారు. ఒక్క నిమిషం మీరు వెయిట్ చేయండి, మళ్ళీ ఇస్తాను. నారాయణమూర్తి గారిని అడుగుదాం. నారాయణమూర్తి గారు, ఎక్కడ దాడులు జరిగినాయి, ఎక్కడ మర్డర్లు జరిగినాయి, నెల రోజుల్లో అరాచకాలు జరిగినాయి అంటున్నారు, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారంటున్నారు.